హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ చెప్తున్న వినండి. కలవపల్లి గ్రామంలో రాముదాదా అనే గుడికి వెళ్ళాను. ఈ గుడికి ఎలా పేరు వచ్చిందో చెప్తాను వినండి. ఇక్కడ అడవిలో ఒక తాత ఉండేవాడు. ఆవులని పశువులను మేపుకుంటూ ఉండేవాడు. ఒక చెట్టు కింద నిద్రపోదామని రెస్ట్ తీసుకుంటూ అలాగే చనిపోయాడు అక్కడే ఆ తాత. చనిపోయిన తర్వాత ఆ ఊర్లో ఒక అతని కళలోకి వెళ్ళి, ఇక్కడ నాకు గుడి కట్టించండి, మేము ఇక్కడ నిలుస్తున్నా, ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పిండు. అప్పటి నుంచి అక్కడ గుడి కట్టించిన తర్వాత చాలా ఫేమస్ అయింది ఆ గుడి. ఒకప్పుడు గుడి కూడా లేకుండే, చెట్టు కిందనే ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ కిందకి వెళ్ళి మంచిగా గుడి మొత్తం మంచిగా చేసి ఎమ్మెల్యే కూడా వస్తుంటాడు ఇక్కడికి. కౌను పండగప్పుడు ఇక్కడ జాతర సాగుతుంటుంది. ఎక్కువ ఎస్టీ వాళ్ళంతా వస్తుంటారు. ఎక్కడెక్కడ తండలు మొత్తం చాలా బాగా చాలా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ పండుగ. అయితే చాలా ఫేమస్ రాముదాదా అంటే. మనం ఏ మొక్కుకున్న వెంటనే ఇక్కడ కోరికలు నెరవేరుతాయి. నా విషయంలోనైతే ప్రతి ఒక్క కోరిక నెరవేరింది. అందుకే నాకు అంత నమ్మకం. నేను చాలా వెళ్ళిన ఆ గుడికి. అడవిలో ఉంటుంది గుడి, కానీ నాకు చాలా బాగా అనిపించింది ఆ గుడికి వెళ్ళిన తర్వాత. అక్కడైతే ఎవరు లేరు, అయ్యగారు లేరు, ఎవరు లేరు. గేటుకి తాళం వేసింది. చిన్నగా లోపలికి వెళ్ళి పూజ స్టార్ట్ చేసినాం. కొట్టేసి వచ్చేసినాం. ప్రతి ఒక్కరు తెలుసుకొని గుడికి రండి, ఓకేనా? బాయ్ అందరికీ. ఇంకో షార్ట్ వీడియో పెడతా.